హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శనగల చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సాయంత్రం టైంలో హెల్తీగా చాట్ తినాలనుకుంటే ఈ శనగల చాట్ని ప్రిపేర్ చేయండి. క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మరి అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేద్దాం రండి. కప్పు శనగలను తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసి కుక్కర్లో వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు శనగల్ని ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికించిన శనగల్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు, కారము, ధనియా పౌడరు, గరం మసాలా వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మసాలాలు మాడిపోకుండా చూసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఉడికించిన శనగలు కూడా ప్యాన్లో వేసుకొని కలుపుతూ ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే చక్కగా మసాలాన్ని శనగలకి పడుతుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ శనగలు కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న శనగలు కూడా బౌల్లో వేసుకొని సన్నగా తురుముకున్న 2 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న 2 టేబుల్ స్పూన్ టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోండి. ఇందులో లెమన్ అయితే వేసుకోవట్లేదు, చాట్ మసాలా పులుపు ఉంటుంది. మీరు కావాలంటే 1/2 లెమన్ కూడా పిండుకోవచ్చు. అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ గురించి సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా పైనుంచి వేసుకోండి. మధ్య మధ్యలో క్రంచిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు అస్సలు మిస్ చేయకండి. హెల్తీగా ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఒకసారి శనగల చాట్ని చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.